ఈరోజు ఈ పుంగనూరు పట్టణంలో చాలా బాధాకరం. ఎందుకంటే 6 సంవత్సరాల అమ్మాయి అశ్వియ ఈరోజు మన కళ్ళ ముందర లేకుండా పోవడం, అతి దారుణంగా దుండగులు హత్య చేయడము, ఇది మానవత్వానికే ఒక తీరని లోటు. ఎందుకంటే ఒక చిన్న బిడ్డను ఇంత దారుణంగా చంపినారంటే ఆ దుర్మార్గులను భగవంతుడు కాదు, మానవులు కూడా ఏ విధంగా శిక్షించాలంటే అంత కఠినంగా శిక్షించాలని చెప్పి నేను తెలియజేస్తాను. ఎందుకంటే ఎంతటి వారైనా కూడా, ఎంతటి ఏ పార్టీలో ఉన్నా కూడా, ఎంతటి వారినైనా కూడా శిక్షించాలని చెప్పి ఈరోజు మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇదే విధంగా మేము పోలీసు వ్యవస్థను కూడా కోరినాం. ఎస్పీ గారు కూడా దీన్ని పూర్తిగా ఒక ఛాలెంజ్గా తీసుకొని 3 రోజుల నుంచి ఇక్కడనే ఈ పుంగనూరు పట్టణంలోనే తిష్టేసి ఈ ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ హిస్టరీలోనూ శాటిలైట్ ద్వారా కూడా చేసిస్తూ ఉన్నారు. దోషులను 24 గంటల్లోనే పట్టుకునేందుకు అవకాశం ఉంది. పట్టుకున్న వెంటనే వాళ్ళను పూర్తిగా శిక్షించి ఉరిసి చేయాలని చెప్పి నా డిమాండు. వాళ్ళకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ డిమాండ్కు ప్రభుత్వము, న్యాయస్థానాలు కూడా దీన్ని సమర్థిస్తాయని చెప్పి నేను ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇటువంటి సంఘటనల ఎక్కడా కూడా జిల్లాలో కాదు, రాష్ట్రంలో కాదు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడ కూడా ఇటువంటి అవాంఛనీయ కార్యక్రమాలు జరగకూడదని చెప్పి ఎంతో పటిష్టంగా పరిపాలన ముందుకు కొనసాగిస్తున్నాడు. దురదృష్టవశాలతో మనకి ఇక్కడ జరగడము, దీన్ని కూడా మేము ఒక ఛాలెంజ్గా తీసుకుంటున్నాం. ఎప్పుడు కూడా ఇక్కడ అన్ని పట్టణంలో సీసీ కెమెరాలు ఇప్పుడు అన్ని మేము చెప్పడం జరిగింది. కమిషనర్లకు కానీ అన్ని 110 సీసీ కెమెరాలు కూడా బిగించడం జరుగుతూ ఉంది. ఎక్కడ చూసినా మసీదుల్లో అయితేనేమి, ఇక్కడ గుళ్ళల్లో అయితేనేమి, ఎక్కడ కూడా చర్చిల్లో అయితేనేమి, పబ్లిక్ ప్లేసుల్లో కూడా అన్ని తావుల సీసీ కెమెరాలు బిగించి పుంగనూరు పట్టణంలో ఎక్కడా ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది, ప్రజల మీద ఉంది. దీనికి పూర్తిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ పుంగనూరు ప్రజల తరపున మేమందరం కూడా దోషులను 24 గంటలు పట్టుకోవాలా, వాళ్ళని కఠినంగా శిక్షించి వాళ్ళకు ఉరిశిక్ష వేయాల్సిందని చెప్పి నేను డిమాండ్ చేస్తూ విరమించుకుంటున్నాను.